హైదరాబాద్ లో ఉగ్రదాడికి మాస్టర్ ప్లాన్ ఎక్కడెక్కడ పెట్టారంటే దేశంలో మరో ఉగ్రదాడి కలకలం రేపుతోంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత దేశంలో బాంబ్ బ్లాస్ట్ జరిగి ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురిచేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఖచ్చితంగా ఉగ్రదాడేనని, అది కూడా ఆత్మాహుతి దాడేనని నిర్ధారణ అయింది. ఇక విషయంలోకి వెళ్తే దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రదాడులు నిర్వహించడానికి కుట్ర పడుతున్న 3 వ్యక్తులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ATS అరెస్ట్ చేసింది. ఈ ముఠా దేశంలో దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వీరిని గుజరాత్ రాష్ట్రంలోని ఒక టోల్ ప్లాజా సమీపంలో ATS అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ ATS పట్టుకున్న ఈ 3లో హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహీద్దీన్ సయ్యద్ ఉండటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అరెస్ట్ అయిన మిగతా 2 వ్యక్తులు మొహమ్మద్ సుహెల్, ఆజాద్ సైఫ్గా అధికారులు గుర్తించారు. ATS అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ 3 గతేడాది కాలంగా ATS నిఘాలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు చేసేందుకు కుట్ర పన్నుతూ అందుకు అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తూ ఉండగా వారిని అరెస్ట్ చేసినట్లు ATS పేర్కొంది. పట్టుపడిన వ్యక్తులపై అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. దేశంలో దాడులకు వారి ప్రణాళికలు, ఈ కుట్రలో పాల్గొన్న ఇతర వ్యక్తుల వివరాలపై ATS దృష్టి సారించింది.